అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు అక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం ముంగటనే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే సాయిలు గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గూండాలకు ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం. వస్తూ ఉంటే విపరీతమైన వర్షం ఆడికెళ్ళి దాకా విపరీతమైన ట్రాఫిక్, దానివల్లనే ఆలస్యమైంది. మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా 10 మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు కదం దొక్కిన పద్ధతి, ఈ చరిత్ర ఉన్నంతకాలం ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అది ఉస్మానియా అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథన రంగంగా మారి యుద్ధభూమిగా మారి ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని, మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టినరో మీ చేతిలోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే ఏ రంగమన్నా మీరు తీసుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక ద్వీపస్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, ఏమైంది నల్లగొండకు, ఏమేం జరిగింది నల్లగొండకు అని కొంతమంది మాట్లాడతారు. ఒక్క విద్యారంగంలోనే కాదు, చెప్పాలంటే ప్రతి రంగంలో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకొని పోయింది. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నా, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నా. మీకు తెలుసా, 2014లో భారతదేశంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మనం మొత్తం భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఆనాడు ఉంటే అందులో వరి ధాన్యం ఉత్పత్తిలో బియ్యం పండించుట్ల మన ర్యాంకు 12వ ర్యాంకు భారతదేశంలో. కానీ 2022 సంవత్సరానికి వచ్చే వరకు ఒక కాళేశ్వరం కట్టి, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసి, రైతు బంధుతో రైతు ఖాతాల్లో డబ్బులేసి, ఇంకోవైపు రుణమాఫీ చేసి, 24 గంటల కరెంట్ ఇచ్చి, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో 12వ ర్యాంకులో ఉన్న తెలంగాణ పంజాబ్ను, హర్యానాను వెనుకకు నెట్టేసి 2022 సంవత్సరం నాటికే నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో మొత్తం దేశంలో వరి పండించడంలో నంబర్ 1 స్థానానికి ఎదిగింది. కానీ మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో. కానీ తెలంగాణలోని జిల్లాలలో నంబర్ 1 జిల్లాగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇదేదో మాటలతోనో డైలాగులతోనో మనం సిటీలు కొడితేనో అయిపోలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, టైలెండ్ గోదావరి జిల్లాలు అందుకునే విషయంలో చివరి ప్రాంతాలుగా, టైలెండ్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా నీళ్ళు వచ్చినాయి. పైన ఉన్న డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు వచ్చినాయంటే దానికి కారణం కాళేశ్వరం అనే మాట మీ అందరికీ తెలుసు. అందుకే ప్రజల నాడు లక్షలాదిగా కాళేశ్వరానికి జనహారతి అనే కార్యక్రమం పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకుంటే
సోదరుడు కిషోర్ గారు ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు అద్భుతంగా లక్షలాది మంది రైతులు కాళేశ్వరానికి జనహారతి పడుతూ కాళేశ్వరం వల్ల మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి అనే మాట ఆనాడు వారందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం జరిగింది.